బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఘటనలో నిందితుడు కులవర్ధన్ అంతం విషాదాంతమైంది. నిన్నటి వరకు భయాందోళన సృష్టించిన వ్యక్తి నేడు అనాథ శవంగా ఆసుపత్రి మార్చిలో పడి ఉన్నాడు. సొంత రక్త సంబంధికులే అతన్ని చూసేందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిందితుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు ఎవరు ముందుకు రావడం లేదు. కన్న తల్లి సైతం కొడుకు మొహం చూసేందుకు నిరాకరించగా అతనితో పాటు ఎలాంటి సంబంధం లేదని సోదరి తెగేసి చెప్పింది. బంధువులు ఎవరు రాకపోవడంతో నిబంధనల ప్రకారం మున్సిపల్ సిబ్బంది కులవర్ధన్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కులవర్ధన్ మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టత ఇచ్చారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గత రాత్రి అంగళ్ళు క్రాస్ వద్ద ఉన్న చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యమైందన్నారు. నిన్న అతన్ని గ్రామస్తులు చుట్టుముట్టిన సమయంలో తప్పించుకునే క్రమంలో లేదా భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ షాప్ని కూడా ఉండడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం, కానీ హౌవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఎంత ఇష్యూని పొలిటిసైజ్ చేశారో లేదంటే ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ అవి రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు పరిశీలించాల్సిన సమయంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్తో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళందరూ కేసు రిజిస్టర్ చేశాను. అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం.